హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మరో థ్రిల్లర్, మళ్ళీ మిల్లర్. సో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ ఆడినప్పుడు డేవిడ్ మిల్లర్ ఒక సింగిల్ రిఫ్యూజ్ చేయడం, దానివల్ల మ్యాచ్ కనీసం సూపర్ ఓవర్కి వెళ్లకుండా ఢిల్లీ మ్యాచ్ ఓడిపోవడం మనం చూసాం. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రోజు మ్యాచ్లో కూడా, మ్యాచ్ నెంబర్ 26లో కూడా మరొక థ్రిల్లర్లో ఇన్వాల్వ్ అయింది. లాస్ట్ ఓవర్లో 15 రన్స్ కావాలి, ఫస్ట్ 2 బాల్స్కి 2 రన్స్ మాత్రమే వచ్చాయి. కానీ తర్వాత మిల్లర్ తర్వాత 2 బాల్స్ 2 సిక్స్లు కొట్టాడు, ఆ తర్వాత ఒక 4 కొట్టాడు. ఈసారి చేజ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అతను చేజ్ కంప్లీట్ చేసినాడు. లాస్ట్ టైం జరిగిన దానికి అతను ఒక ప్రాయశ్చిత్తం చేసినట్టుగా అనిపించింది. సో నేనేమనుకున్నానంటే లాస్ట్ ఓవర్ 15 రన్స్ కావాలి, ఇద్దరు సౌత్ ఆఫ్రికన్స్ వర్ ఎట్ ది క్రీస్, ట్రిస్టన్ స్టబ్స్ అండ్ మిల్లర్. సౌత్ ఆఫ్రికన్స్ చోకర్స్ అనే ట్యాగ్ ఉంటుంది కదా వాళ్ళకి. సో వాళ్ళిద్దరూ దాన్ని చేయలేరేమో అనుకో, కానీ మిల్లర్ ఈసారి ప్లేడ్ ఏ డిఫరెంట్ నాక్. అండ్ ఆర్సీబీ కూడా కొంచెం వాళ్ళ క్యాల్కులేషన్ తప్పిందేమో అనిపించింది. ఎందుకంటే లాస్ట్ ఓవర్ షెపర్డ్ వేయడం అంటే ఒక ఓవర్ని అట్టే పెట్టాల్సింది. ఎవరిదైనా షెపర్డ్ ముందులో ఒక ఓవర్ వేయించి ఉండాల్సింది. మ్యాచ్ టైట్గా ఉండేసరికి వాళ్ళు షెపర్డ్కి బౌలింగ్ ఇవ్వడానికి భయపడ్డారు. కానీ షెపర్డ్కి బౌలింగ్ ఇచ్చుంటే మధ్యలో ఒక రెగ్యులర్ బౌలర్ ఉండి ఉండేవాడు. షెపర్డ్ అంతవరకు బౌలింగ్ చేయని వాడు లాస్ట్ ఓవర్ వేస్తే ఫస్ట్ 2 బాల్స్ బాగానే వేసాడు. కానీ ఆ తర్వాత థర్డ్ బాల్ ఒక లో ఫుల్ టాస్ వేసాడు, దాన్ని ఈజీగా 6 కొట్టగలిగాడు మిల్లర్. నెక్స్ట్ బాల్ స్లాట్లో వేసాడు, దాన్ని కూడా బౌండరీకి తరలిచ్చాడు మిల్లర్, 6 కొట్టాడు. సో టైట్ మ్యాచ్, బట్ స్లో పిచ్. ఆర్సీబీ స్టార్టెడ్ వెల్, బట్ తర్వాత లాస్ట్లో వాళ్ళు కంప్లీట్గా స్లో డౌన్ అయిపోయారు. వాళ్ళ రెగ్యులర్ ప్లేయర్స్, ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ పటిదార్ సరైన రన్స్ చేయలేకపోవడం, విరాట్ కోహ్లీ 19 రన్స్ చేయడం, అండ్ పడిక్కల్ ఫెయిల్యూర్. సో వరుసగా ఆ ఫెయిల్యూర్ కంటిన్యూ అయింది. స్లో పిచ్ మీద దే కుడ్ నాట్ కమ్ టు టర్మ్స్ విత్ దట్. కానీ ఢిల్లీ క్యాపిటల్స్కి ఇప్పుడు ఇలాంటి స్లో పిచెస్ మీద ఏమవుతుందంటే, మీరు సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు, మీరు మెల్లగా చేసిన ప్లాన్ చేసుకోవచ్చు. రాహుల్ ప్లేడ్ వండర్ఫుల్ బర్త్డే బాయ్. అతని హాఫ్ సెంచరీ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ చివరి దాకా నిలబడ్డాడు. ఈ సీజన్లో ఈజ్ బిన్ పర్ఫార్మింగ్ వెరీ వెరీ కన్సిస్టెంట్లీ. అండ్ మిల్లర్ క్యామియో లాస్ట్లో. అండ్ నాట్ టు ఫర్గెట్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ బౌలింగ్ బ్రహ్మాండంగా చేశాడు. కేవలం 18 రన్స్ ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీశాడు. బ్యాటింగ్లో కూడా అతను క్రాంప్స్ వచ్చి వెళ్ళిపోయాడా, లేకపోతే రిటైర్డ్ హెడ్ కావాలని చేశారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మిల్లర్ తీసుకురావాలి. మొత్తం మీద అతను ఉన్న సేపు అతను స్టబ్స్ మధ్య ఉన్న పార్ట్నర్షిప్ కూడా చాలా క్రూషల్ అయింది. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ వాజ్ ది ఇనీషియల్ అగ్రెసర్. ఎందుకంటే స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ చేశాడు, రన్ బాల్ ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ మంచి షాట్స్ కొట్టడం చూసాం మనం. కానీ విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత 19 రన్స్కి నెన్గిడి బౌలింగ్లో పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఎందుకంటే అతను అగ్రెసర్ రోల్ తీసుకోవాల్సింది. సాల్ట్ అప్పటికి ఇంకా పుంజుకోలేదు. తర్వాత సాల్ట్ ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు, సిట్టింగ్ దోస్ 4 సిక్సెస్ అట్ విల్ బ్రహ్మాండంగా. ఆ స్టేజ్లో ఏమనిపించిందంటే వీళ్ళు చాలా పెద్ద స్కోర్ చేస్తారనిపించింది. పడిక్కల్ మరొక ఫెయిల్యూర్ అతని నుంచి, అంటే రేర్ ఫెయిల్యూర్ బై రజత్ పడితార్. ముఖేష్ కుమార్కి ఆ వికెట్ వచ్చింది, ఆ క్రూషల్ వికెట్ ముఖేష్ కుమార్ తీసుకున్నాడు. సో కొంచెం అంటే పిచ్ స్లోగా ఉంది, మనం ఎప్పుడు అలా ఊహించాం ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఇలాంటి పిచ్ ఉంటుంది, స్లో పిచ్ అని చెప్పి. కానీ ఆ స్లో పిచ్ మీద దే కుడ్ నాట్ కమ్ టు టర్మ్స్. ఎవరు కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేరు. జితేష్ శర్మ అయితే హారబుల్, అతను స్ట్రైక్ రేట్ 17 అంతో 20 బాల్స్ ఆడి 14 రన్స్ అంతా చేశాడు జితేష్ శర్మ. ఈవెన్ టిమ్ డేవిడ్ లుక్ గుడ్, 27 రన్స్ చేశాడు. కానీ అతను కూడా అంటే ఒక వాళ్ళకి రన్స్ బౌండరీలు రావట్లేదు, 6 కొడదామని చెప్పి గాల్లో కడితే అది క్యాచ్లు వెళ్తున్నాయి. సో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ అందరూ మంచి బౌలింగ్ చేశారు. అక్షర్ నేను చెప్పినట్టుగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు వచ్చి ఇద్దరు స్పిన్నర్స్ క్రూషియల్ వికెట్స్ తీశారు. అండ్ ఎన్గిడి, ఆఫ్ కోర్స్ ఎన్గిడి ఫస్ట్లో విరాట్ కోహ్లీ తీశారు, లాస్ట్లో కూడా బౌల్డ్ వెల్ అండ్ గాట్ 1 more వికెట్. సో అందరూ, ఈవెన్ నటరాజన్ కొంచెం ఫాస్ట్ స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినాడు అనిపించిన తర్వాత హీ ఆల్సో బౌల్డ్ టైట్ ఓవర్స్. ముఖ్యంగా అతను 19th ఓవర్ అనుకుంటా చాలా టైట్గా వేశాడు. 19th ఓవర్లో ఆ యార్కర్స్ బ్రహ్మాండంగా వేశాడు. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, బౌలింగ్ పర్ఫార్మెన్స్ బై ఢిల్లీ వాళ్ళు చాలా మంచి బౌలింగ్ చేశారు. దానివల్ల 175 మాత్రం చేసింది ఆర్సీబీ. ఒక స్టేజ్లో 200, 220 అలా అనిపించిన ఆర్సీబీ 175 మాత్రం బోర్డు మీద పెట్టగలిగింది. రాహుల్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. ఆ పిచ్ అని అతనికి ఆ గ్రౌండ్ బాగా తెలుసు కదా, అతనికి ఆ గ్రౌండ్ తెలుసు. తర్వాత ఆర్సీబీ మంచి రికార్డు ఉంది, బర్త్డే బాయ్. సో రాహుల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. 20 వికెట్లు పడుతుంది. భువనేశ్వర్ కుమార్
టప్పా వికెట్లు తీశాడు, 3 వికెట్లు తీశాడు. బై ది ఎండ్ ఆఫ్ ది 4th ఓవర్ అనుకుంటా 3 వికెట్లు, 18 for 3 దేవర్ రిడ్యూస్డ్. నిస్సంగా అవుట్ అయ్యాడు, కరుణార్ అవుట్ అయ్యాడు. టప్పా వికెట్లు పడుతున్నాను. సమీర్ రిజ్వీ మరొక ఫెయిల్యూర్, 2 సూపర్ ఇన్నింగ్స్ తర్వాత అతని గ్రాఫ్ సడన్గా పడిపోతూ వస్తుంది. బట్ రాహుల్ హ్యాడ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ విత్ స్టబ్స్. సో అది కొంతవరకు టీంని నిలబెట్టింది. తర్వాత స్టబ్స్ అక్షర్ పార్ట్నర్షిప్ అది కూడా టీంని ముందుకు తీసుకెళ్ళింది. సో వాళ్ళు ఎప్పుడు కూడా రన్ రేట్కి చాలా క్లోజ్గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. అది వాళ్ళకున్న పెద్ద అడ్వాంటేజ్. అండ్ ఆర్సీబీ ఫీల్డెడ్ వెరీ వెల్. విరాట్ కోహ్లీ ఒక మంచి క్యాచ్ పట్టాడు. సో ఆర్సీబీ ఫీల్డింగ్లో మిస్టేక్ ఏం లేదు, కానీ బౌలింగ్లో కృణాల్ పాండ్యా వన్స్ అగైన్ బౌల్డ్ వెల్. హ్యాజల్వుడ్ హ్యాడ్ ఏ ఆఫ్ డే. మనం ఇప్పుడు హ్యాజల్వుడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయం. హ్యాజల్వుడ్ ఎందుకనో అంటే వికెట్లు తీయలేదు, రన్స్ కూడా కొంచెం అంటే ఈ స్లో పిచ్కి అతని బౌలింగ్ సూట్ అయినట్టుగా లేదు. అతను హార్డ్ లెంత్ వేస్తాడు, ఇట్ డిపెండ్స్ ఆన్ ది బౌన్స్, కానీ స్లోయర్ వన్స్ ఈజ్ నాట్ హిస్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. సో హ్యాజల్వుడ్ కొంచెం ప్రెడిక్టబుల్ అయిపోయాడు పిచ్ మీద. సో హ్యాజల్వుడ్ కొంచెం రసిక్ సలాం ఆల్సో బౌల్డ్ వెల్. బట్ ఏంటంటే ఓవరాల్గా ఆ టార్గెట్ ఎప్పుడైతే 175 చేశారో ఆ స్లో వికెట్ మీద, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు దాన్ని ప్లాన్ చేసుకుంటారని మీరు 175 కాబట్టి మీరు 4-5 సింగిల్స్ తీసి అకేషనల్ బౌండరీ ఆ రకంగా దే వర్ ఏబుల్ టు మెయింటైన్ దట్ రన్ రేట్. లాస్ట్ 3 ఓవర్స్కి ఐ థింక్ దే నీడెడ్ 36 రన్స్. అయినా కూడా కొన్ని బిగ్ షాట్స్ బై స్టబ్స్ అది హెల్ప్ చేసింది. అండ్ అక్షర్ పటేల్ బ్యాటెడ్ వెల్. అక్షర్ పటేల్ ఈ సీజన్లో ఇంతవరకు మంచి బ్యాటింగ్ చేయలేదు, బట్ ఇక్కడ మంచి బ్యాటింగ్ చేశాడు. నన్ను అడిగితే స్టబ్స్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు, కానీ అక్షర్ పటేల్ ఆల్రౌండ్ డిస్ప్లే కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కుల్దీప్ యాదవ్ పిక్డ్ అప్ క్రూషియల్ వికెట్స్. కుల్దీప్ యాదవ్ కూడా ఫామ్లోకి వచ్చినట్టే. సో ఓవరాల్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి. అండ్ బ్యాట్స్మెన్ కూడా సరైన టైంలో వాళ్ళు ఈ మ్యాచ్లో కంబ్యాక్ అయ్యారు. ఇట్ ఈస్ స్ట్రాంగ్ టీమ్. ఇంతవరకు ఏంటంటే ఇలాంటి క్రూషియల్ మ్యాచ్లు 2 మ్యాచ్లు టైట్ మ్యాచ్లు ఓడిపోయారు, బట్ వాళ్ళు ఈసారి ప్రూవ్ చేసుకున్నారు. సరే, అండ్ ఆర్సీబీ బహుశా ఇంకొక 10-15 రన్స్ చేసుంటే, 10 రన్స్ సరిపోయింది, 10-15 రన్స్ చేసుంటే మ్యాచ్ గెలిచుండేవారు. కానీ చివరిలో మరి అంటే కృణాల్ పాండ్యా ఆల్సో వాజ్ బ్యాటింగ్ వెల్, రన్అట్ అయ్యాడు. అది కూడా జితేష్ శర్మ మిస్టేక్. జితేష్ శర్మ సమ్హౌ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్ అతని పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో. జితేష్ శర్మ he took a very good catch, no doubt, but RCB definitely disappointing match, but Delhi Capitals definitely deserving victors. మరి మిల్లర్కి ఆ మ్యాచ్లో అతను చాలా బాధపడి ఉంటాడు. ఆ మ్యాచ్ గెలిపించలేకపోయినందుకు, మ్యాచ్ 2 పాయింట్స్ పోగొట్టినందుకు. కానీ ఇక్కడ ఈ మేడ్ అమెండ్స్. అది కదా, దట్ ఈస్ ది బ్యూటీ. మీరు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ దానికి మళ్ళీ గెలుచుకోవాలి. సో ఆ రకంగా ఇట్స్ poetic justice for Miller. He's always a very good team man. So 2 points for Delhi Capitals are important points, and it's a good team. So they deserve to be the top 4.